హాయ్ అండి, అందరూ అడుగుతున్నారు కదా. చూడండి, నా భర్తని ఎందుకు చూపించట్లేదో, ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నానో నాకు ఒకసారి చూడండి ప్లీజ్. ఓకేనా నాని? హాయ్ చెప్పు. నేనేనండి. నీ పేరు? మోహన్ కుమార్. నేనేమవుతా? ఈయన కూడా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. అందుకే నేను ఇన్ని రోజులు చేయలేదు. కొంచెం ఇప్పుడు హెల్త్ బాగాలేదు ఈ పిల్లాడికి. నా పిల్లోళ్ళలాగే చూసుకున్నాను. 25 సంవత్సరాలు పెళ్ళయి. చూడు ఇట్రా మనం. ఇదిగోండి. నీకేమవుతాడు? నీకేమవుతాడు నాని? వీడేమవుతాడు? తింటున్నావా అన్నం? ఓకే. అందరికి ఇద్దరు హాయ్ చెప్పండి. సరే అండి. అయితే అర్థం చేసుకోవాలండి. అలా ఎలా పడితే అలా అంటే ఎలా అండి? తనకి ఏం తెలియదు. ఏమని వీడియో చేయాలి నేను? ఇప్పుడు ఒంట్లో బాగోట్లేదు. చూడండి కావాలండి. మా పెళ్ళై 25 సంవత్సరాలు. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నా. కొంచెం ఒంట్లో బాగా మా అత్తగారు ఇంట్లో ఉంటున్నాడు. అవునా? చెప్పున్నాను. ఓకే అండి. చిన్న హాయ్ చెప్పు. అందరు బాగున్నారు అని అడిగినాను. చూశారు కదండి నా భర్తని, పిల్లాడిని. సేమ్ హస్బెండ్ మా భర్తలాగే నా పిల్లాడు కూడా పుట్టాడు. కానీ నేను బాధపడ్డాను. పెళ్ళైనప్పుడు ఇంతకన్నా ఒక ఆడదానికి తను ఇలా అని తెలిసినప్పుడు ఇంకా అవి నేను చెప్పలేను. ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. నా రాతలో నాకు రాసి పెట్టిందంతా జరిగిపోయింది. మళ్ళీ నా పిల్లోడు కూడా నాకు సేమ్ అలాగే పుట్టాడు. వాడు అలానే తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డా. కానీ ఇది నాకు దేవుడిచ్చిన బాధ్యత అనుకుని నాకు వచ్చిన దానిలోనే బ్రతికించుకుంటూ కష్టపడి ఇప్పటివరకు నా జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని సాక్కొచ్చి బ్రతికించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వీడియో మొత్తం వరకు చూసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇది ఒక్కటి నేను దయచేసి అడుగుతున్నాను.